జయగీతి పాడరా జయధ్వని చేయరా దుష్టుని దును మాడరా సోదరా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. మనకు రావాల్సిన అనుభవాలు దేవుని మందిరంలో సంఘములో ఉన్నటువంటి మనము ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ప్రభువుగా ఒప్పుకొని నమ్ముకుని పాపముల విషయంలో పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకొని మారు మనసు నిమిత్తం నీటి బాప్తిస్వం ద్వారా సంఘంలో చేర్చబడి పరిశుద్ధాత్మ బాప్తిస్వం కూడా పొంది శ్రమల బాప్తిస్వాన్ని కూడా సిద్ధపడుతూ దేవుని మాట విని ప్రత్యేక దేవుని పిల్లలు పొందవలసిన అనుభవాలు. మొదటిది ప్రత్యేకించబడాలి, రెండవది పరిశుద్ధపరచబడాలి, మూడవది మన హృదయాలను మెత్తపరుచుకోవాలి. ఆమేన్. కఠినత్వం మన నుంచి పోవాలి. అంటే బండను నీటి మడుగ్గాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు ఆయనే. రాతి గుండెలను కరిగించేవాడు, మన హృదయాన్ని మెత్తపరిచేవాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చేవాడు ఆయన. ఈ అనుభవం లేకుంటే నీ ఆరాధన కానీ నా ఆరాధన కానీ వ్యర్థమే, భక్తి వ్యర్థం. దయచేసి గమనించండి. ముందు ఐగుప్తుల నుంచి బయటకు రావాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయటపడ్డట్టు అన్య భాషలు గల జనుల నుంచి యాకోబు బయటకు వచ్చినట్టుగా మనము బయటకు రావాలి. ముందు ఐగుప్తు అంటే చీకటి ఖండం. ఈనాటికి ప్రపంచ పట్టణంలో ఆఫ్రికా చీకటి ఖండం. ఆఫ్రికాలోనే ఉండే ఐగుప్తు దేశం పెద్ద దేశం ఈజిప్ట్ అంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంతకాలం వారు శ్రమపడ్డారు, 430 సంవత్సరాలు. వారు దేవుడు మోషేను పంపించి మోషే అనేటువంటి నాయకుడి ద్వారా బయటకు నడిపించినప్పుడు అంచెలంచెలుగా దేవుడు వారిని నడిపించి ఆ తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. ఈ దినమున నువ్వు ఇంకా లోకంలోనే ఉండి చీకటిలోనే ఉంటూ నేను వెలుగులో ఉన్నానంటే అది అబద్ధం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. ఆయనలో జీవపు వెలుగు ఉంది. మనము ఇంకా ఐగుప్తులో ఉన్నట్టుగానే లోకంలోనే ఉంటూ ఆ మతములో ఆచారములో కులములో వర్ణములో వర్గములో అలానే కొట్టుమిట్టాడుతూ ఉంటూ మేము భక్తులం అనుకుంటే కుదరదు. ఇదనమున ఐగుప్తుల నుంచి నువ్వు బయటకు వచ్చావా? ఇశ్రాయేలు అనబడేవాడు ఒకప్పుడు యాకోబు మోసగాడు, తల్లి గర్భంలో నుంచి వాడు పాపంలో పుట్టి పాపంలో పెరిగాడు. యాకోబు మారి ఇశ్రాయేలుగా చేపట్టినప్పుడు వాడి సంతానము 12 గోత్రముల వారు 430 సంవత్సరాలు శ్రమ అనుభవించి దేవుని నాయకత్వంలో బయటపడ్డారు. వారు బయటకు వచ్చినప్పుడు వారు ఏమయ్యారంటండి? యూదా అనే గోత్రము, 12 గోత్రాల గోత్రం. ఆ యూదా గోత్రకర్త అతను కూడా యాకోబు సంతానమే. కానీ యూదా ఏమయ్యాడంటండి? పరిశుద్ధ తలముగా మారాడు. హల్లెలూయా. పరిశుద్ధత నీలో లేకుంటే ప్రభు నీ ప్రార్థన వినడు, నీ స్తుతి అంగీకరించడం అవసరం లేదు. కృపాసింహాసనం ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు మొదట నీవు ఐగుప్తుల నుంచి బయటపడ్డావో లేదో పరీక్షించుకో. నేను కూడా పరీక్షించుకోవాలి. ఆ చీకటి అనుభవాల నుంచి, ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి సకల వ్యసనముల నుంచి మనం బయటపడి వెలుగులోకి మనం వచ్చినప్పుడు మనం పరిశుద్ధ స్థలముగా మార్చబడతాం, ప్రత్యేకించబడిన జనాంగంగా చేయబడతాం. ప్రత్యేకమైన జనాంగంలో ఉన్నావా? నువ్వు యాకోబుగానే ఉంటే కుదరదు, ఇశ్రాయేలుగా మారాలి. మారిన తర్వాత ఐగుప్తును విడిచి బయటకు రావాలి. ఏదైనా నువ్వు ఇంకా ఆ పాత జీవితంలో ఉండి నేను స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నట్టు కుదరదు. నీవు ఐగుప్తు నుంచి బయటికి రావాలి. అన్య భాషలు గల అంటే
అన్య పూజలు చేసేవారు, అన్య విగ్రహాలను పూజించేవారు, అన్య మతస్థుల నుంచి నువ్వు దూరం రావాలి. ఆ మటుకు వస్తే నువ్వు ఉన్నది కూడా మతం కాదు, నువ్వు ఉన్నది ఇప్పుడు మార్గము. హల్లెలూయా. కాబట్టి ఆ ఐగుప్తు అనుభవంలో నుంచి నువ్వు బయటకు రాకుండా నేను సంఘానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో భక్తి, కానీ అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు. దేవునికి అయోగ్యంగా నువ్వు జీవిస్తూ నీ భక్తిని లోకానికి చూపించుకుంటావేమో, కానీ నీ భక్తి దేవునికి కనపడదు. కనపడినా అది లెక్కకు రాదు. కాబట్టి మొదట నువ్వు ప్రత్యేకించబడాలి, నువ్వు బయటకు రావాలి. ప్రత్యేకించిన జనాంగముగా నువ్వు ఉన్నావా? సంఘంలో ఉంటే కుదరదు, కానీ సంఘంలోనే నీకు తృప్తిగా ఉండాలి. నేను ప్రభువులో ఉన్నాను, నేను లోకంలో లేనన్నట్టుగా ఉండాలి. ప్రభువులోకి రావటం అంటే అడవికి వెళ్ళి తపస్సు చేయడం కాదు. నీ ఇల్లు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలను, నీ వ్యాపారము, నీ ఉద్యోగం నిర్వహించుకుంటూనే ప్రభువులో ఉండాలి. ఐగుప్తు అనుభవం నుంచి నువ్వు బయటకు వచ్చావా? నీవు పరిశుద్ధ జనముగా చేయబడ్డావా? దేవునికి రాజ్యముగా చేయబడ్డావా? సంఘము దేవుని రాజ్యము. హల్లెలూయా. సంఘం అనేది దేవుని రాజ్యము. ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల సంఘాలు ఉన్నాయి. అందులో చిన్న సంఘాలు ఉన్నాయి, పెద్ద సంఘాలు ఉన్నాయి. ధనవంతమైన సంఘాలు ఉన్నాయి, పేదవారి సంఘాలు ఉన్నాయి. అదే సంఘము దేవునిది అయితే అది పేదది కాదు. హల్లెలూయా. దేవుడు పేదవాడు కాదు. ఇది చిన్న సంఘమే, కానీ చిన్న మంద భయపడకూడదని చెప్పి చిన్న మందకే దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడని అవసరం లేదు. ఎందుకంటే మన మధ్యనే ఆయన ఉంటాడు, మనలో ఆయన ఉంటాడు. మనల్ని ఆత్మదేవుడు నింపుతున్నప్పుడు మనం పరిశుద్ధ జనాంగముగాను దేవుని రాజ్యముగాను చేయబడ్డాం. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా? దేవుని రాజ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉండరు. దేవుని రాజ్యంలో అందరూ సమానంగా ఉంటారు. హల్లెలూయా. అందరూ దేవుని మహింపరుస్తుంటారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, దేవుడిని సంతోషపెడతారు. దేవుడు మిమ్మల్ని సంతోషపెడతాడు. దేవుని దుఃఖపరిస్తే దేవుడు నిన్ను దుఃఖపరుస్తాడు. ఆయన ప్రతీకారం చేసుకునేవాడు. పగ తెచ్చుకున్నట్టు నా పని అంటాడు. నువ్వు నీ ప్రకృతి మీద పగ తెచ్చుకోవడం కాదు, కానీ దేవునికి నువ్వు అప్పగించు. పౌలు అంటాడు, ఫలానా వ్యక్తిని నేను సాతానుకు అప్పగించాను అని అంటాడు. నీ అంతటి నువ్వే పగ తెచ్చుకుంటా నీ పని కాదు. జనమున నీవు ప్రత్యేకించబడ్డావా? మొదటిది, నీవు ప్రత్యేకించబడి పరిశుద్ధ జనముగాను దేవుని రాజ్యముగాను చేయబడాలి. అప్పుడేమైందంటే సముద్రం నిన్ను చూసి పారిపోద్దంట. నువ్వు దేవునిలో ఉంటే సముద్రం నిన్ను చూసి పారిపోద్దంట. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాగినప్పుడు భయపడిపోయారు. ఈ సముద్రం ఎలా దాటాలి? వెనక శత్రువులు వస్తున్నారు, ముందు సముద్రం ఉంది, ఇరువైపులా అరణ్యం ఉంది, ఇటుపైన చావు కాచుకొని ఉంది. భయంతో ఉనికిపోయారు ఇశ్రాయేలీయులు. కానీ మోషేతో దేవుడు మాట్లాడు, మోషే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీ చేతులను కర్ర పైకెత్తు, నేను అద్భుతం చేస్తానంటే మోషే కర్ర పైకెత్తగా సముద్రం 2 పాయలుగా మారింది. 6 నెలలను వారు నడిచారు. ఒక్క కోడి పిల్ల కూడా చచ్చిపోలేదు. హల్లెలూయా. నెలలో ఒకటి చచ్చిపోలేదు. కానీ శత్రువులు సముద్రం మధ్యలోకి వచ్చారు. సముద్రం మళ్ళీ మూసుకుపోయింది. శత్రు సైన్యం అంతా చచ్చిపోయారు. ఇది మన శత్రువు సత్తడేమి, కానీ నువ్వు బ్రతుకుతావు. సముద్రం నీ మాట ఉంటుంది, నది నీ మాట ఉంటుంది. ఇశ్రాయేలు యాజకులు మందసమును మోసుకుంటూ నదిని, యోర్దాను నదికి దగ్గరికి వచ్చేసరికి ఎంత పెద్ద నదిని ఎలా దాటాలా అని భయపడ్డారేమో, కానీ దేవుడు అద్భుతం చేశాడు. యాజకుల పాదములు ఆ నీళ్ళ మీదకి రాగానే దారి ఏర్పడింది, నీళ్ళు ఆగిపోయినాయి. దేవుడు అద్భుతం చేశాడు. ఎప్పుడు చేస్తాడంటే పరిశుద్ధ జన్మగా మార్చబడిన తర్వాతనే, నువ్వు దేవుని రాజ్యం చేయబడితేనే, ఐగుప్తు నుంచి బయటకు వస్తేనే అద్భుతం జరుగుద్ది. సముద్రం నీ మాట ఉంటుంది, నది నీ మాట ఉంటుంది, పర్వతములు, గుట్టలు గంతులు వేస్తాయి నేను చూసి. నీ సంతోషంలో అవి కూడా పాల్గొంటాయి. గుట్టలరా, కొండలారా, మీకేమొచ్చింది? ఎందుకు మీరు గంతులు వేస్తున్నారు? గంతులు వేసింది ఎవరండి? మనం కదా. సంతోషంతో, ఆనందంతో ప్రభు యొక్క కృపలో మా దేవుడు గొప్పవాడు, మా జీవితాలు అద్భుతం చేశాడని చెప్పి ప్రభు యొక్క గొప్ప కార్యములను బట్టి మనం గంతులు వేసి స్తుతించి ఆరాధిస్తాం. కొండలు గంతులు వస్తున్నాయి, కానీ నీళ్ళు గంతులు లేవు. నీళ్ళు దుఃఖము, కన్నీరు, వ్యసనము ఇదే ఉంది. కృంగిన అనుభవంలో ఉన్నావు. ఏమైంది నీ ప్రత్యేకత? ఏమైంది నీ దేవుని రాజ్యం? నీ పరిస్థితి ఏమైపోయింది? నువ్వు ఐగుప్తుల నుంచి బయటకు రాకపోతే నీ స్థితి చెల్లదు, నీ ప్రార్థన అంగీకరించబడదు. నీవు ఆ అనుభవాలు పొందితే కానీ సముద్రము, సృష్టి యావత్తు నీ మాట ఉంటుంది. మంత్రం, తంత్రం, మాయా ప్రయోగము, చేతబడులు, బాణముతులు కాదు. ఇక ప్రార్థన చాలు. హల్లెలూయా. ఏదైనా మన ఆ శక్తి మనం పొందుకోలేదు, అందుకని మనం ఇంకా కృంగి ఉన్నాం. యోర్దాను నీకేమొచ్చింది? ఎర్ర సముద్రమా నీకేమొచ్చింది? కొండలరా, గుట్టలరా నీకేమొచ్చింది? యేసుక్రీస్తుని శిలువ మీద హింసించినప్పుడు ఆ చిన్న గుట్ట, కల్వరి గుట్ట, కల్వరి అనేది పెద్ద పర్వతం కాదు, పెద్ద కొండ కూడా కాదు, అది చిన్న గుట్ట.
ఆ గుట్ట మీద యేసయ్యను సిలువ వేస్తే ఆ కల్వరి కొండ పులకించిందంట. హల్లెలూయా, నా రక్షకుడు ప్రాణం పెడుతున్నాడు లోకం కోసం అని చెప్పి. వాయువులు వీచాయి, భూకంపం వచ్చింది, కొండ వణికింది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నప్పుడు కూడా భూమి కంపించింది, సముద్రాలు తెరవబడ్డాయి. చాలామంది చనిపోయిన భక్తులు లేచి యెరూషలేములోకి వచ్చారు. ఈ దినమున ఆ గొప్ప కార్యాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రత్యేకించబడిన వాడు సిలువ మీద ఉన్నాడు. హల్లెలూయా, దేవుని కుమారుడు సిలువ మీద ఉన్నాడు. ఆయన 7 మాటలు మాట్లాడి కేక వేసి ప్రాణం పెట్టాడు. ఈ దినమున నీలో పరిశుద్ధత లేకపోతే, నీలో నాలో ప్రత్యేకత లేకపోతే మనం దేవుని యొక్క పరిశుద్ధం కాదు, దేవుని రాజ్యానికి మనం వారసులం కాదు. కానీ పేరుకు మాత్రమే ఉంటామేమో. వ్యర్థమైన భక్తి చేసి దేవునికి కోపం పుట్టించొద్దండి. అయితే ఒక మాట చెప్దాము. ఆయన 7 నిమిషాలు కలిసి ఉన్నాయి. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. భయం లేకుండా, భక్తి లేకుండా కేవలము మన భక్తిని లోకానికి చూపించుకొని మన భక్తిలో మనం గర్వపడుతున్నామా? నా ప్రార్థన, నా స్తుతి గొప్పది అని గొప్ప సాక్ష్యాలు చెప్పుకుంటూ ప్రభును మభ్యపెడుతున్నామా? భూమి వణుకుము. ఏది భయం, ఏది భక్తి, ఏది వణకేది? దేవుడు అంటే మంచివాడు అనుకుంటున్నాం, కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆయన భయంకరుడు. హల్లెలూయా, ఆయన భయంకరుడు. ఆయన భయంకరత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే కష్టం. మీ నాన్న మంచివాడే, కానీ తప్పు చేస్తే నిన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఆయన కొడతాడు కూడా, అవసరమైతే ప్రాణం కూడా తీసుకుంటాడు. మోషే ప్రాణం అంత గొప్ప భక్తుడు. మోషేను కొండ మీదకి పిలిచి నీ పని అయిపోయిందని చెప్పి ప్రాణం తీసుకున్నాడు దేవుడు. మోషే లాంటి గొప్పవాడే చిన్న తప్పుకు బండలతో మాట్లాడమంటే బండను కొట్టినందుకు నన్ను ఎందుకు కొట్టావు? దేవుడు కొండ మీద పిలిచి నీ పని అయిపోయింది అబ్బాయి, నీ తర్వాత ఇంకో నాయకుడు వస్తాడని చెప్పి ప్రాణం తీసుకున్నాడు. దేవుడికి అసాధ్యం తెలియదండి. ప్రాణం తీసుకున్నట్టుకు, ప్రాణం పెట్టుటకు అన్న అధికారం ఉంది. చెక్కుముక్కి రాచి బండను నీటి ఊటలుగా చేయను. నీ యొక్క హృదయం బండలాగా ఉందేమో, నీ హృదయం రాతి బండలాగా ఉందేమో. అయితే ఆయన వాక్యం సుత్తె లాంటిది. సుత్తె కంటే పెద్దది ఒక సమ్మెట అని ఉంటుంది. ఆ దెబ్బ పడితే పగిలి ముక్కలైపోద్ది. నీ గుండెను పగలగొట్టటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. అయితే ఆయన చేయడు, మెత్తగా చేస్తాడు. రాతి హృదయం తీసేసి మాంసపు గుండె నీకు ఇస్తాడు. అటువంటి హృదయం కలిగి ఉందామా? ప్రభువును సాధించను గాక. ఆమెను హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దామా? పరిశుద్ధతలు పైకెత్తండి. మిగిలిన కొన్ని నిమిషాల సమయంలో ప్రభువును ఆరాధించుకుందాం. హల్లెలూయా, స్తోత్రాలు, హల్లెలూయా, గ్లోరీ. ఆయనకు భయపడదాం. కొండలు, గుట్టలు, సముద్రం వణిగిపోతూ ఉంటే మనం ఇంకా మన భక్తిని బట్టి, మన స్తుతి ఆరాధన బట్టి, మన విశ్వాసమును బట్టి గర్వపడుతున్నామేమో. జాగ్రత్త. యేసయ్య కుమారుడై ఉండి కూడా రోదనముతో కన్నీటితో ప్రార్థించాడు. ఆయన శ్రమలు అనబడి సిద్ధపడ్డాడు. నీ పాపముల కోసం మరణించాడు, రక్తము ఖర్చాడు. శిలువ అనుభవంలో ఉన్నావా? ఐగుప్తును దాటావా? అన్యజనులకు దూరంగా ఉన్నావా? ప్రత్యేకించబడిన జనాంగంలో ఉన్నావా? దేవుని రాజ్యముగాను ఉన్నావా? ప్రభువు నిన్ను నిర్మిస్తాడు. హల్లెలూయా, స్తుతి స్తోత్రము చెల్లించు. సముద్రం నీ మాట ఉంటుంది, యోర్దాను నది నీ మాట ఉన్నట్టు. ఇశ్రాయేలుల పాదములు తాకినప్పుడు యోర్దాను ఆగిపోయింది, నది ఆగిపోయింది. ఏదైనా దేవుని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? దేవుడిని కూడా నువ్వు శాసిస్తున్నావా? దేవుడా నా మాట వినమన్నట్టుగా ఉంటున్నావా? సృష్టి యావత్తైన మాట వింటూ ఉంది అని కనపరుద్దాం. స్తోత్రాలు. గొప్ప దేవా
స్తుతులకు పాత్రుడా, మా స్తుతుల మీద ఆశీనుడైన తండ్రి, నీ ఘనమైన నామముకు లెక్కలేని స్తోత్రములు నాయన. అసాధ్యాలను సాధ్యం చేసి గొప్ప దేవుడు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. గత వారమంతా, గత మాసమంతా నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచారయ్యా. అనారోగ్యంలో స్వస్థపరిచారు నాయన. ప్రయాణాల్లో రాకపోకలు నీ కృపాక్షేములు అందించారు తండ్రి. ఆరోగ్యంనిచ్చి ఆయుష్కాలంనిచ్చి నాయన, నీ సన్నిధిలో మరొక్కసారి స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, కాపరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. సహవాసమును బట్టి నీకు స్తోత్రాలు, పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. అన్ని పరిస్థితుల్లోనూ చాలిన దేవుడుగా నీ ఉండినైనా మంచి ఆహారంతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నాయినా నీ సన్నిధిలో ప్రభా స్తుతించడానికి కూడా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గొప్ప రక్షణ మాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. సర్వశక్తిమంతుడవు నైనా, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ నాయనా నీకు ఆయాసకరంగా జీవిస్తున్నామో, నీ దాసుని ద్వారా అందించిన వాక్కులను బట్టి నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. చెక్కుముకి రాతి బండను ప్రభా అయ్యా, నువ్వు మార్చగలిగిన దేవుడు, బండను చీల్చగలిగిన దేవుడు, అటువంటి గొప్ప శక్తి గల దేవుడు నువ్వు మాతో ఉన్నావని అయ్యా, నీ మాట వింటే మేము కూడా ప్రభా మా మాట కూడా సృష్టి వింటుందని మీరు మాకు తెలియచేస్తున్నారు ప్రభా. మేము ఎంత బలహీనమైపోతున్నామో, మా హృదయంలో ఉన్న వ్యసనం, కోపంతో, ద్వేషంతో, అసహ్యతతో నాయన మేమెంత దిగజారిపోతున్నామో, నీ సిలువను చూడలేక మమ్మల్ని మేము చూసుకుంటూ నాయన అయ్యా, నా తండ్రి దుష్టుడు కలిగించే ప్రతి కుయుక్తికి, పన్నాగాలకి పడిపోతూ నాయన నీకు దూరం అయిపోతున్నామేమోనని అయ్యా, మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘం నీది శిరస్సుగా నువ్వు ఉన్నావు, అందులో ఒక అంగంగా నాయన మమ్మలను, నన్ను కూడా చేసుకున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ, నమ్మదగిన దేవ, సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన దేవుడు నాయన. యోర్దానును ప్రభ ఏకశిలగా మార్చిన దేవుడు నాయన. నువ్వు గొప్ప దేవుడు, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా మాతో ఉన్నారు ప్రభ. అనేక మార్లు నీ మాట వినలేకపోతున్నామని హెచ్చరికలు చేస్తున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. రాతి గుండెను మాంసపు గుండెగా చేయగల సమర్థవంతుడు నీ ఒక్కడవే నాయన. ఇంకా మేము ఐగుప్తును విడిచిపెట్టలేకపోతున్నాం, మేము యాకోబు స్వభావం పోటలేదేమో అయ్యా, మమ్మల్ని క్షమించి నాయన అయ్యా, కనికరించి మరొక దినాన్ని మాకు ఇచ్చారు ప్రభ. అడగకపోయినా మీరు మాకు ఇచ్చారు ప్రభ. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతోమంది దినాన్ని చూడని వారు ఉన్నారు ప్రభా, ఎంతోమంది నాయన ఆగిపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది నాయన నీ సహవాసానికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. వారికంటే మేము మాత్రం భక్తులమని, నీతిమంతులమని కాదు, కానీ నీ కృపను బట్టి నాయన మమ్మల్ని నీ సన్నిధికి చేర్చుకున్నందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా విధేయత ఏంటో మాకు తెలియచేశారు, మా బుద్ధిహీనత ఏంటో మాకు తెలియచేశారు, మా గర్వం ఏంటో మాకు తెలియచేశారు అయ్యా. ఎక్కడ పడిపోయామో మాకు తెలియచేశారు నాయన. వినిన వాక్కు హృదయంలో భద్రం చేసుకొని నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీకు ఇష్టలుగా జీవించడానికి మేము ప్రయత్నం చేయాలి నాయన. ఆ వంతు మా మీద ఉంది కనుక ప్రభా, మేము చేయగలుగుటకు మా శక్తి సరిపోదు నాయన. నీ శక్తి మాకు అనుగ్రహించండి ప్రభా. నీ బలలో పాల్గొనే యోగ్యత కూడా మాకు ఇచ్చారు నాయన. గొప్ప దేవా, ఆ రక్తంలో ఉన్న గుణాలు, ఆ రక్తంలో ఉన్న స్వభావం, ఆ రక్తంలో ఉన్న త్యాగం మేము మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని నాయన మా కొరకు నువ్వు ఎందుకు వచ్చావో గ్రహించి నాయన, ఎంతగా నువ్వు తగ్గించుకున్నావు, ఎంతగా క్షమించావు, ఎంతగా ప్రేమించావు నాయన, హెచ్చరించావు, బుద్ధి చెప్పావు నాయన. అన్నిటికీ నాయన తల వంచి ప్రభా నాయన, నీవే సిలువలో రక్తం కార్చావు నాయన. నీవే తండ్రి మాట విని నాయన నీ స్వభావాన్ని మార్చుకున్నావు, నీ కోపాన్ని మార్చుకున్నావు నాయన. మా కొరకే మార్గం చూపించావు నాయన. మార్గమై ఉన్న యేసయ్య, జీవమై ఉన్న యేసయ్య, సత్యమైన దేవా, నీ నామంకి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనుదినం అనుక్షణం ఆదరిస్తున్న ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా, నీ ఘనమైన నామంకి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రాలు. మాతో కూడా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. సహవాసం అంతట్లో ఇప్పటి వరకు నడిపించినందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుని ద్వారా ఏం మాట్లాడతావో వినే చెవి, గ్రహించే జ్ఞానం హృదయంలో భద్రం చేసుకొని నీ చిత్తం నెరవేర్చే కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామంలోనే స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.